పసుపు టబ్బులో తగింది, కానీ ఇది నేను అంత బలంగా ఏం పెట్టలేదండి. మామూలు మట్టిని టబ్బు పెట్టేశాను, ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్లో వేసుకున్నాను బాగా వస్తుందని. నేను దీని మీద అంత పెద్ద ఇది పెట్టలేదు. ఇదంతా ఆరిపోయింది, ఒక వారం 10 రోజులు అవుతుంది వాటర్ పోయకుండా. అందుకని ఇప్పుడు వంపుకుందాం, అసలు వస్తుందో రాదో ఈసారి. పసుపు ఉన్నట్టేమీ నాకు అనిపించట్లేదు. అక్కడ వంపుకుందామండి. ఇదిగోండి పసుపు అయితే ఈ టబ్బులో దంపుకుంటున్నాము. మొక్కలు పీక్కి రాదా? అలాగా దుంపలు ఇరిగిపోతాయి, వంపాలి అంతే, ఇరిగిపోతాయి. టబ్బు వంపేస్తేనే ఇరిగిపోతాయి అన్నీ. బాగా నీటి దుంపలు బాగా వచ్చేసాయండి బాబు. నీటి దుంపలు ఎక్కువ వచ్చేసాయి, తక్కువే వస్తుంది. వానపాములు కూడా ఉన్నాయి బాబు, కిందకి వెళ్ళిపోయి తీసేద్దాం. సినిమాలు ఇంకా అవ్వాలేమో, ఇంకా అవ్వక్కర్లేదు, టైం అయిపోయింది. వానపాములు తింటారు. అవునండి, ఇదంతా తీసిన తర్వాత చూపిస్తాను. ఒక దాని ఇరిగిపోతే పొయ్యివా మనం. నీటి దుంపలు ఎక్కువ వచ్చాను, దీనిలో బలం ఏం పెట్టలేదు. నేను మామూలు మట్టి ఉంటే ఫస్ట్ రాదులేండి. వానపాములు నీళ్ళు వేసుకోవడం చచ్చిపోతాయి బాబు. ఫ్రిడ్జ్లోది ఎలక 10 సూపర్గా తవ్వేసింది. ఎందులో వస్తుందని ఆశపడి నేనేమో ఇంకా ఎక్కడ పెట్టుకోలేదు. పసుపు ఒక టబ్బులో పెట్టాను, కొద్దిగా వచ్చింది. ఈ టబ్బును ఎలా వంపాలో కూడా అర్థం అవ్వట్లేదు. దీన్ని ఇలాగే పీకాలని చూస్తున్నాము. పీకు వస్తుందేమో, రాకపోతే అలా రాదనుకుంటాం. అవి తీసే పీకి లేదని కొద్దిగా వస్తుంది. ఎలక పందికొక్క బాగా ఇచ్చేసింది. పైనంతా తీసి వేద్దాం. ఇదంతా వంపాలి. అది పసుపు ఏం పెద్ద లేదు, ఊరనివ్వలేదు, తినేసింది శుభ్రంగా. పందికొక్క మొత్తం తినేసింది. కట్టొద్దు, కింద వంపుదాం ఉన్నాడు అంతా. ఇదిగోండి చూడండి, ఇది వంపు బాబు. వానపాములు ఫుల్గా ఉన్నాయి. నీళ్ళు వేయలేదు కానీ వానపాములు కిందకి వెళ్ళిపోయి బాగా. లేదు, ఎలక పాడు చేసిందండి ఈసారి. పసుపు దెబ్బ అయిపోయింది. ఇందులో ఎక్కువ వస్తుందని ఎంతో ఆశించాను కానీ సుంచెలక పందికొక్కు. ఇదిగోండి పసుపు ఇంత వచ్చింది. చీకటి అయిపోయిందండి. ఇదంతా కడిగి రేపు ఉదయం మళ్ళీ ఇది చూపిస్తాను. అది పందికొక్కు వల్ల ఆ పసుపు అంతా పాడైపోయిందండి. కొద్దిగా వచ్చాయి, లావుగా కూడా ఊరలేదు. ఈసారికి ఇలా అయిపోయింది. వచ్చేసరికి మంచిగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఈ పందికొక్కుల వల్ల ఇలా పాడైపోయింది. మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నాకైతే ఇలా వచ్చిందండి. నీటి దుంపలు ఎక్కువ వచ్చేసాయండి, అందుకనే ఈ పసుపు తగ్గిపోయింది. ఎన్ని ఉంటాయి నీటి దుంపలు ఈ పసుపు అంతా. ఇంక పసుపు ఏమి ఎక్కువ వస్తుందండి, చాలా తక్కువ వచ్చింది. చిన్న వీడియో పసుపు వీడియో చేశానండి ఇవాళ. జ్యోతిష్ గారిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు పెట్టడానికి. నీటి దుంపలు ఎందుకు వస్తున్నాయో కట్ చేసావా? నీటి దుంపలు ఎందుకు వస్తున్నాయో నాకు కామెంట్ రూపంలో
తెలపండి దయచేసి. అన్ని దుంపలు వచ్చిస్తే మనకు వ్యర్థం కదా, వేస్ట్ అయిపోతాయి. అందుకనే అది మాత్రం కామెంట్ చేయండి. ఉంటానండి, చీకటి అయిపోయింది.